ఇంకెన్నేళ్ళు వంగవీటి రాధాని తిప్పుకుంటారు? టీడీపీ క్యాడర్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మీకోసం, మీ పార్టీ కోసం తన తండ్రి అభిమానుల్ని కాదనుకొని వారిని ఒప్పించి నొప్పించి మీ పార్టీలో చేరి మీ కండవా భుజాన వేసుకొని మీ పార్టీ తరపున ప్రచారం చేసిన వంగవీటి రాధాకృష్ణకి ఇంత దారుణమైనటువంటి అవమానమా? ఎక్కడో పిఠాపురంలో వర్మగారికి కాకినాడలో ఏవో కాంట్రాక్టులు ఇచ్చారని విన్నారు అందరూ. మరి అవే కాంట్రాక్టులు ఆయనకు కూడా ఇవ్వచ్చుగా. ఓహో, ఆయన ఆర్థికంగా బలపడితే మళ్ళీ రాజకీయంగా మీకు ఇబ్బందులు అవుతాయనా? సో కాబట్టి ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో ఎన్నిసార్లు వంగవీటి రాధా సీఎంతో భేటీ అయినా, లేకపోతే నారా లోకేష్ వంగవీటి రాధాలు భేటీ అయినా ఫలితం మాత్రం శూన్యం. మరి ఈసారైనా రాధాకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటారా? ఆల్రెడీ నాగబాబు గారిని తీసుకుంటామని చెప్పిన ఆటికే దిక్కులేని పరిస్థితి. ఇక వంగవీటి రాధా గారిని మంత్రివర్గంలోకి ఏ మేరకు తీసుకుంటారని కూడా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి చాలామంది ఆశావహులు. సో కాబట్టి వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టుతుందా టీడీపీ అనేటువంటి అనుమానాలు వంగవీటి వర్గీయులకు కలుగుతూ ఉన్నాయి.